హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. నేను చూపించబోయే రెసిపీ చాలామందికి తెలియకపోయి ఉండొచ్చునండి. చాలా ఓల్డ్ రెసిపీ, పాతకాలంలో విలేజెస్లో చేసుకునే చింత చిగురుతో నేను పులిహోర చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మమ్మల నాన్నమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఇప్పుడైతే మనం పలావ్ అని వాంగిపత్తని తింటుంటాం కదండి, వాళ్ళు డిఫరెంట్గా సీజనల్గా ఈ రెసిపీ చేసుకునేవారండి. చూడండి, చింత చిగురు అయితే ఈ సీజన్లో వచ్చేస్తుంది కదండి. నేను కూడా ఇలా లేతగా ఉన్న చింత చిగురును తీసుకుని వచ్చానండి. ఈ రెసిపీ కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ప్యాన్లో. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చిని వేసి దోరగా వేపుకుంటున్నానండి. కారానికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని. ఇలా పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దోరగా వేపుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే ఒక గుప్పెడు చింత చిగురుని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింత చిగురు పేస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు వేసుకొని దోరగా వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన ఒక ఆనియన్ని కట్ చేసి వేపుకుంటున్నానండి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటుందండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచడంలో ఈ చింత చిగురు చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఒక 5 సెకండ్స్ అయితే వేగితే సరిపోతుందండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని 1 కప్పు యాడ్ చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా అయినా చల్లగా అయినా సర్వ్ చేసుకుంటే ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి, తినేయచ్చునండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇలాంటి హోల్డ్ రెసిపీని షేర్ చేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చింత చిగురుని తప్పకుండా అందరూ కూడా తీసుకోండి. సీజనల్గా దొరికే ప్రతి ఒక్కటిని కూడా మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండడమే కాకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్లు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.